ఈరోజు వీడియో ఏంటంటే కుకింగ్ వీడియో. నాన్న చేస్తున్నాడు ఇంట్లో మా కోసం. మేము ముగ్గురం అయితే ఇంటికి వెళ్ళినాం. అందుకోసం అయితే ఎస్పెషల్గా నాన్న మా కోసం వంట చేస్తున్నాడు. బగారా అయితే ప్రిపేర్ అయిందండి. ఫుల్ వీడియోలు తీయలేకపోయాను, ఎందుకంటే నేను లేచేసరికి కొంచెం లేట్ అయింది. నాన్న ఆలోపే బగారా ప్రిపేర్ చేశాడు. కొత్తిమీర వేస్తున్నాడు, ఎందుకంటే డైజెషన్ మంచిగా అవ్వాలని. మటన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాడు, దట్టు కట్టెల పొయ్యి మీదనే, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటుందని అయితే నాన్న ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్తే మా వాళ్ళకు చాలా హ్యాపీ అండి, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఉండి ఆ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతోటి స్పెండ్ చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ. నేను ఏ రోజు కూడా ఇంటికి వెళ్తే వంటలో అయితే నేను హెల్ప్ చేయనండి, చెల్లెనే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చెల్లె నాన్న పక్కన ఉండి హెల్ప్ చేస్తుంది. నాన్న అయితే మా కోసం కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నాడు వంట. ఎప్పుడైతే అమ్మ వండమన్న అయితే తను వండడు, మేము వచ్చినామని మా కోసం అయితే వంట చేస్తున్నాడు. ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ మేము వెళ్తే కానీ వంట చేస్తాడు, లేదంటే వంట చేయడు. చూడండి, మటన్ అయితే నాన్న మంచిగా కలుపుతున్నాడు. అన్నీ వేసి ఎంత హ్యాపీగా ఉంది అంటే నాన్న మా కోసం వంట చేయడం అనేది. ఇంటికైతే అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు, నడిపత్తమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. అందరి కోసం అయితే తను వంట చేసిండు. ఇది నా తమ్ముడు, ఆయన అత్తమ్మ కొడుకు. బ్లాక్ షర్ట్ అతను నా తమ్ముడు, బ్లూ షర్ట్ అతను అత్తమ్మ వాళ్ళ కొడుకు. నెక్స్ట్ అమ్మ కనిపిస్తుంది. అమ్మ అయితే అందరికీ వడ్డిస్తుంది. ఎప్పుడైనా అందరు తిన్న తర్వాతనే అమ్మ తింటుంది. ఇక ఎందుకంటే అంతే అనండి, అమ్మ వాళ్ళు అంటేనే మనం తిన్న తర్వాత తింటారు కదా. తినైతే మా అమ్మ, మా మేనత్త కిచెన్లో ఏమో చేస్తుంది. తను ఏం చేస్తుందో అవి చూడండి. తనైతే ఏదో ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ అయితే చూడండి, నేనైతే రెడీ అయ్యి కూర్చున్నాను. ఊరికేనే అలా రెడీ అయ్యాను. మా వాళ్ళు అయితే మటన్ తోటి కుమ్మేస్తున్నారు. నెక్స్ట్ అయితే చూడండి, అగో మా చెల్లె కూడా అట్లా రెడీ అయ్యి కూర్చున్నది. ఫైనల్గా అయితే